అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 301 మా నాన్నకు పెళ్ళి. ఇక స్టోరీకి వెళ్తే డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రకు జోగుతూనే మొదటి బైట్ నోట్లో పెట్టుకున్న ఖుషీ పాప ఆ టేస్ట్ బాగా నచ్చడంతో ఒకేసారి మొత్తం అంతా నోట్లో కుక్కుంటూ హడావిడి పడింది. ఆమె కంగారు చూసి, కొంచెం నిదానంగా తిను కన్నమ్మా, గొంతుకి అడ్డం పడితే పొలమారుతుంది అని హెచ్చరించింది హాస్ని. నో డాడ్, ఈ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. నువ్వు చేసినా మేడాంటి చేసినా ఇంత టేస్ట్ రాదు. ఈరోజు కుకింగ్ ఎవరు చేశారు అని ప్రశ్నార్థకంగా అడిగింది ఖుషీ పాప. ఆ మాటకి హాస్ని మొహం మాడిపోతే విరాట్ మొహం వెలికిపోయింది. రిషి ముఖంలో కోపాలు బుసలు కొడుతుంది. నేను చేశాను కన్నమ్మా, నిజంగా నీకు అంత నచ్చిందా అని మెరిసే కళ్ళతో అడిగాడు విరాట్. నిజమా అంకుల్, చాలా బాగుంది. మా డాడీ మిమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేయలేదో నాకు అస్సలు తెలియదు అంటూ డైనింగ్ టేబుల్ చైర్లో నిలబడి విరాట్ బుగ్గన చిరుముద్దిచ్చి, మీరు చేసిన టేస్టీ ఫుడ్కి నా గిఫ్ట్ అని చిలకలాగా కిలకిల నవ్వుతూ చెప్పింది ఖుషి. ఆ ముద్దు నేరుగా అతని హృదయాన్ని తాకడంతో అతని కంటిలో కన్నీటి చెమ చేరింది. కూతురు పుట్టిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి ముద్దు కావడంతో భావోద్వేగంతో ఆమెను గట్టిగా హత్తుకొని ప్రేమగా నెత్తి మీద ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సెస్. ఇప్పటి వరకు నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్లో ఇదే బెస్ట్. కొంతమంది ఉంటారు, చేసి పెడితే ఫుల్గా తినడం తప్ప మెచ్చుకోవడానికి నోరు రాదు అని తల్లి కొడుకులను ఉద్దేశించి చెప్పాడు విరాట్. ఆ డైలాగ్ తనకే అని అర్థమైన హాస్ని కోపంగా అతని వైపు చూసి, యావరేజ్గా ఉన్న ఫుడ్ టేస్ట్కి అంతగా పోడాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ఇంతకంటే గొప్పగా నేను కూడా కుక్ చేయగలను అని గొప్పలకు పోయింది హాస్ని. అబ్బో, నీ కుకింగ్ టాలెంట్ ఏంటో నాకు చెప్తున్నావా అని వెటకారంగా అడిగిన విరాట్ను నోట్లోనే తిట్టుకుంటూ సైలెంట్ అయిన హాస్ని చూసి, డాడీ, ఈ అంకుల్ మన బ్రేక్ఫాస్ట్ పేరు చెప్పి టోటల్ 36 ఎగ్స్ యూస్ చేశారు. ఇప్పుడు కిచెన్లో ఒక్క ఎగ్ కూడా లేదు. అనవసరంగా చాలా ఐటమ్స్ వేస్ట్ చేశారు. అంత బాగా చేస్తే మాత్రం ఏంటి ఉపయోగం అని విరాట్ను హాస్ని దగ్గర ఇరికించి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రిషి. అమ్మ బాబోయ్, నాటి మైసన్ ఇరికించేశాడు. అసలే వీడి బుర్ర నిండా క్రిమినల్ థాట్స్ ఉన్నాయి. అంతా నా జీన్స్ కదా, ఎక్కడికి పోతాయి. నేను పక్కోడి మీద ప్లాన్స్ వేస్తే వీడు ఏకంగా నా మీద ప్లాన్స్ వేశాడు అని మనసులోనే తిట్టుకుంటూ కాల్ చేసేలా చూస్తున్న హాస్ని చూసి, ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగదు అని నెమ్మదిగా చెప్పాడు విరాట్. ఇందుకేనా మేడ్ని మాన్పించి మరీ చేశారు? ఇదే రిపీట్ అయితే నెలకు సరిపడే గ్రాసరీస్ 15 డేస్లో అయిపోతాయి. అప్పుడు నా శాలరీ మొత్తం వీటికే తప్ప సేవింగ్కి సరిపోదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఐటమ్స్ వేస్ట్ చేస్తే మీరు బయటికి వెళ్ళిపోతారు అని గట్టిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆ మాటలకి పిల్లలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఆమె వెంట ఉక్రోషంగా గదిలోకి వెళ్ళాడు విరాట్. అప్పటికే అద్దం ముందు నిలబడి, మాన్స్టర్కే వార్నింగ్ ఇచ్చేంత ఎదిగిపోయావా, నువ్వు చాలా గ్రేట్ హాస్ని అని పొగుడుకుంటున్న ఆమె వెనుక నుండి గట్టిగా చుట్టేసి, నాకు వార్నింగ్ ఇచ్చినందుకు నీకు స్పెషల్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని ఆ ముఖం తిప్పి డీప్గా లిప్ లాక్ చేసి బోనస్గా పెదవి కొరికి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. ఆమెకు ఇది జరిగిందని అర్థమయ్యే లోపే అతను గది దాటి వెళ్ళిపోవడంతో పెదవికైన గాయానికి జెల్ రాసుకొని కోపంగా హాల్లోకి వచ్చింది. అయితే డైనింగ్ టేబుల్ చైర్లో కోపంగా కూర్చున్న కూతుర్ని, పక్కనే అంతకంటే కోపంగా ఉన్న కొడుకుని, ఆ ఇద్దరిని పక్కన సైలెంట్గా కూర్చొని జ్యూస్ తాగుతున్న విరాట్ను అయోమయంగా చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని పిల్లలిద్దరిని అడిగింది హాస్ని. ఆ ప్రశ్నకు కూతురు ముఖం తిప్పేస్తే, నథింగ్ డాడ్, ఈ అంకుల్ విషయంలో ఖుషి ఓవర్గా రియాక్ట్ అవుతుందని కాస్త కోపడ్డాను, అందుకే అలిగింది అని అది పెద్ద విషయం కాదన్నట్లు చెప్పాడు రిషి. అప్పటికే కోపంగా ఉన్న విరాట్ కళ్ళు చూసి తడబడుతూ, చెల్లి నీకంటే చిన్నది కదా, తప్పు కదా కన్నయ్య, ఏమైనా ఉంటే అర్థమయ్యేలా చెప్పాలి కానీ కోపం చూపించకూడదు. నా బంగారం కదా, నా మాటలు అర్థం చేసుకుంటాడు. వెళ్ళి చెల్లికి సారీ చెప్పు అని కన్విన్స్ చేసింది హాస్ని. ఓకే డాడీ అని వెంటనే ఖుషి దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టి చెవులు పట్టుకొని, సారీ చెల్లి, నువ్వు డాడీని కాదని వేరే వాళ్ళని పొగిడావంటే నాకు అస్సలు నచ్చలేదు. ఆ కోపంలో తిట్టాను, ఇంకెప్పుడు అలా చేయను అని సాడ్గా మొహం పెట్టాడు రిషి. అప్పటి వరకు ఆమెలో ఉన్న కోపం అన్న ఇచ్చిన చిట్టి ముద్దుతో గాలిలోకి ఎగిరిపోవడంతో అన్న మెడ చుట్టూ చేతులు వేసి, ఐ లవ్ యూ అన్నయ్య, సారీ నేను నీ మీద అలిగినందుకు, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవా అని ముద్దుగా అడిగింది ఖుషి. ఇట్స్ ఓకే చెల్లి, నువ్వు నా ప్రిన్సెస్, నా దగ్గర ఎంత అల్లరి చేసినా ఏమీ అనను, ఓకేనా అన్నట్లు తండ్రి వైపు చూశాడు రిషి. హాస్ని సరే అన్నట్లు కళ్ళార్పటంతో హాయిగా చెల్లితో కబుర్లలో పడిపోయాడు అన్న. ఆ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ చూసిన విరాట్కి ఒక పక్క ఆనందం, మరో పక్క బాధ ఏకకాలంలో దాడి చేశాయి. ఇన్ని సంవత్సరాలు ఆ ప్రేమను అంతా మిస్ అయినందుకు తన మీద తనకే కోపం వచ్చింది.
అదే సమయంలో వాళ్ళిద్దరినీ అంత గొప్పగా పెంచిన హాస్ని మీద ప్రేమ మరింత పెరిగింది. ఆ క్షణం పిల్లలు తనను నాన్న అని పిలిచే పిలుపు కోసం అతనిలో ఆరాటం మరింత పెరిగింది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని బాధగా అనుకున్నాడు. హాస్ని కరెక్ట్గా బయటికి అడుగు పెడుతున్న సమయంలో ఆమెకు మాన్విత నుండి కాల్ వచ్చింది. ఆమె కాల్ లిఫ్ట్ చేయడంతోనే, ఎక్కడున్నావు హర్ష? ఉదయం నీకోసం చేస్తే ఎవరో కాల్ లిఫ్ట్ చేసి నువ్వు ఇంకా నిద్ర లేవలేదని చెప్పారు. అప్పటి నుండి నీ కాల్ కోసం చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నాము. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నిన్న ఆడిషన్స్లో నేనే సెలెక్ట్ అయ్యాను. డైరెక్టర్ రవీంద్ర నెక్స్ట్ మూవీ హీరోయిన్ నేనే అని ఆనందంగా చెప్పింది. అదంతా విరాట్ పని అని అర్థం అవ్వడంతో, నిన్న మన మధ్య జరిగిన డిస్కషన్లో నేను సీరియస్ అయినప్పుడు కూడా మీరు పట్టించుకోకుండా మరుసటి రోజు నీకే అర్థమవుతుందని శాంతంగా చెప్పారు. ఆ మాటకి అర్థం ఇప్పుడు తెలిసింది. నిన్న సీన్ చేయడం ఎందుకో, ఈరోజు సరిచేయడం ఎందుకో అని అనుకుంటూ సైలెంట్ అయిపోయింది హాస్ని. అయితే సైలెంట్గా ఉన్నావేంటి హర్ష? నోరు విప్పి మాట్లాడు. నీకు ఇంకా అసలు విషయం చెప్పలేదు కదా అంటూ నిన్న ఆడిషన్ జరిగిన ప్లేస్లో జరిగిన విషయమంతా హర్షకు వివరంగా చెప్పింది మాన్విత. ఆ మాటలు విన్న హాస్ని పెదాల మీద చిన్న నవ్వు వచ్చి చేరింది. కానీ అది బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకొని కాసేపు ఆమెతో మాట్లాడి కాల్ కట్ చేసి నేరుగా విరాట్ దగ్గరికి వెళ్ళి ఉదయం కాల్ వచ్చిన విషయం తనకు చెప్పనందుకు కోప్పడుతూనే మరొకసారి తన థింగ్స్ ముట్టుకుంటే ఊరుకునేది లేదని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి బయటకు నడిచింది. ఇంతలో, ఇప్పటివరకు చేసిన ఓవర్ యాక్షన్కి ఈవినింగ్ పనిష్మెంట్ ఉంటుంది, సిద్ధంగా ఉండు అని విరాట్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఆమె వెన్ను భయంతో జలధరించింది. బా 3 ఏళ్ల తర్వాత పిల్లిలా ఉండే నేను పులిలా మారి బయట సమాజంలో ధైర్యంగా బ్రతుకుతున్నా కూడా ఇతని బెదిరింపులకు భయపడక తప్పడం లేదు. అంతా నా కర్మ ఛ అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరింది హాస్ని. హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో ఒక ఇంపార్టెంట్ డీల్ చేస్తున్న విరాట్ను గమనిస్తూ అతని మేనేజరిజమ్స్ అన్నీ కాపీ చేయడానికి ట్రై చేసింది ఖుషి. 1 గంట పాటు పాప వేస్తున్న వేషాలన్నీ గమనిస్తూనే తనలాగే సోఫాలో సీరియస్గా కూర్చొని ఏదో స్టోరీ బుక్ చదువుతున్న కొడుకు వైపు చూశాడు విరాట్. ఇంకా స్కూల్కి కూడా వెళ్లకుండా 3rd స్టాండర్డ్ పిల్లల బుక్స్ చదువుతున్న కొడుకు తెలివికి ఆశ్చర్యపోయాడు. పుట్టుకతోనే హైపర్ టాలెంటెడ్గా ఉన్న కొడుకు 20 ఏళ్ళు నిండగానే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తాడని అతనికి బలంగా అనిపించింది. కూతురు మాత్రం వయసుకు తగ్గ తెలివితేటలతో చిలిపిగా అల్లరి పిల్లల అన్న దగ్గర గారాలపోతూ నవ్వుతూ ఆడుతూ ఉంటుందని మురిపెంగా అనుకున్నాడు. ట్విన్స్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఏవేవో సైకిల్ చేసుకొని కూడా ఆగిపోతూ ఉండటం గమనించిన విరాట్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. అవును, మీరు మా డాడీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది ఖుషి. నా పిల్లని నేను చేసుకోవడం ఏంట్రా బాబు, ఇలాంటి గొడవలన్నీ నా లైఫ్లోనే ఎందుకు జరుగుతున్నాయి అని మనసులోనే వాపోతూ, చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగాడు విరాట్. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం టీవీలో ఒక షో చూశాము. అందులో హీరో కూడా మీలాగే వేరే ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తూ పిల్లలను మంచి చేసుకొని వాళ్ళ డాడీని తీసుకెళ్లారు. అందుకే మీ బిహేవియర్ మీద నాకు అనుమానం వచ్చింది అని సీరియస్గా చెప్పింది ఖుషి. అవును, మీరు మా డాడీని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మీరు కూడా అందుకే వచ్చారు కాబట్టి ఈ డిసిషన్ చేంజ్ చేసుకోండి. మీకు మా డాడీని పెళ్లి చేసుకునే అర్హత లేదు. నేను మిమ్మల్ని ఒప్పుకోను అని స్పష్టంగా చెప్పాడు రిషి. మీ డాడీని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారో చెప్తారా అని పిల్లల్ని ప్రశ్నించాడు విరాట్. మా డాడీని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకు చాలా అర్హతలు ఉండాలి. సొంత ఇల్లు, కార్, బ్యాంక్లో సేవింగ్స్ ఉండాలి. అలాగే మా నాన్న జీవితంలో కష్టపడకుండా హ్యాపీగా ఉండాలో చూసుకోవాలి. ఈ క్వాలిటీస్ అన్నీ మీలో మాకు కనిపించడం లేదు. అందుకే మేము ఒప్పుకోవడం లేదు అని నిర్మోహమాటంగా చెప్పాడు రిషి. ఆ మాటకి రిషి వైపు చిరునవ్వుతూ చూస్తూ, నువ్వు కోరుకున్నవన్నీ నా దగ్గర అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీ డాడీ విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం అక్కర్లేదు. తనకే కాదు, మీకు కూడా ఎలాంటి లోటు రానివ్వను అని చెప్పాడు విరాట్. అలాగైతే మా డాడీని అస్సలు కష్టపెట్టకూడదు అని, అన్ని పనులకు పనివాళ్ళని పెట్టాలి, చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి అని మరిన్ని కండిషన్స్ పెట్టాడు రిషి. నేను ఉన్నంత వరకు మీ నాన్నకు ఎలాంటి సమస్య రానివ్వను, మీరు నన్ను నమ్మచ్చు అని స్పష్టంగా చెప్పాడు విరాట్. ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ చూస్తున్న ఖుషి పాప ఎట్టకేలకు నోరు తెరిచి, నాకు ఒక కండిషన్ ఉంది, అది కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి, అప్పుడే నేను ఒప్పుకుంటాను అని మొండిగా చెప్పింది. నీకు కూడా కండిషన్స్ ఉన్నాయా చిట్టి తల్లి? సరే, అవేంటో చెప్పు, తీర్చడానికి ప్రయత్నిస్తాను అని పాప ముద్దు మొహం వైపు ప్రేమగా చూస్తూ చెప్పాడు విరాట్. మరేమో నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు స్ట్రాబెర్రీ కేక్ ప్రిపేర్ చేసి పెడతారా అని ఆశగా అడిగింది ఖుషి పాప. ఆమె అడిగిన దానికి రిషి తల కొట్టుకుంటే విరాట్ మనస్ఫూర్తిగా నవ్వుతూ, నాకు అన్ని రకాల కేక్స్ ప్రిపేర్ చేయడం వచ్చు, నీకు ఎలాంటి కేక్ కావాలన్నా చేసి పెడతాను అని ప్రేమగా చెప్పాడు. నిజమా? మీరు నాకు రోజు కేక్ కుక్ చేసి పెడతారా
అని మెరిసే కళ్ళతో అడుగుతూ అన్న కళ్ళలో కనిపిస్తున్న కోపం చూసి టక్కున సైలెంట్ అయిపోయింది ఖుషి. ప్రామిస్ బంగారం, నీకేం కావాలంటే అవి చేస్తాను, డోంట్ వరీ అని చెప్తున్న విరాట్ రిషి వైపు చూస్తూ, నేను ఇంకా మీ ప్రపోజల్ ఒప్పుకోలేదు, నేను ఆలోచించుకొని చెప్తాను. ఇప్పటి వరకు మీరు మా డాడీకి ఇంకా చెల్లితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి చెల్లిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. నిజానికి పిల్లలు చెప్పిన డిమాండ్స్ అన్నీ చాలా సాధారణంగా ఉన్నాయి. ఒక మధ్యతరగతి వాళ్ళకైతే ఇవన్నీ కష్టమేమో, కానీ విరాట్ లాంటి కింగ్కి అవన్నీ అసలు లెక్కలో లేవు. ఒక సామ్రాజ్యాన్ని తన కనుసైగతో శాసించగల దమ్మున్న వ్యక్తి కేవలం తన భార్య పిల్లలను తిరిగి పొందడం కోసం 100 మెట్లు దిగి వచ్చాడు. ఇన్నేళ్ళు పిల్లల ప్రొటెక్షన్ కోసం హాస్ని తండ్రిగా మారి వాళ్ళను కాపాడితే, ఈరోజు పిల్లల ప్రేమను పూర్తిగా పొందడం కోసం వాళ్లకు అమ్మగా మారి ఇంటి పనులతో పాటు వాళ్ళ పనులను కూడా చేస్తూ వాళ్ళ చిన్న చిన్న మనసులో స్థానం పొందడానికి కృషి చేస్తున్నాడు విరాట్. బహుశా అలాంటి వ్యక్తిత్వమే అతన్ని అందరికీ అందనంత ఎత్తులో నిలబెట్టి కోల్పోయిన ప్రేమ తిరిగి పొందే అవకాశం ఇచ్చిందేమో. అందుకే 3 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా తన ప్రాణం రెట్టింపు ఉత్సాహంతో తన దగ్గరకు చేరింది. అందుకే వాళ్ళను అపురూపంగా చూస్తూ ఎప్పటికీ వదలనంత దగ్గరగా చేసుకోవడానికి అతను చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఇక పిల్లలు అతన్ని అర్థం చేసుకోవడం మాత్రమే మిగిలింది. హాస్ని ఆఫీస్కి వెళ్ళేసరికి తన క్యాబిన్లో ఒకవైపు శాలిని కూర్చొని ఉంటే మరొక వైపు ఆమెను కోపంగా చూస్తూ కూర్చున్నాడు మోహిత్, ఇంకా మాన్విత. అంత పొద్దున్నే ఆమె తన దగ్గరికి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆలోచిస్తూ తన చైర్ దగ్గరికి వెళ్తున్న ఆమె దగ్గరికి వచ్చి, ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన ఒక ఊరకకు చూసి నువ్వు మూడ్ పాడు చేసుకోక హర్ష అని చెప్పాడు మోహిత్. అతని కేరింగ్కి నవ్వు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని, మన ఆఫీస్కి వచ్చిన మేనేజర్ శాలినికి అతిథి సత్కారాలు చేశారా లేదా, కనీసం కాఫీ అయినా ఇచ్చారా అని అడిగింది హాస్ని. ఇందాకే అటెండర్ను ఎముకల మందు తీసుకొని రమ్మని పంపించాను, అతను రాగానే కాఫీలో దండగా కలిపి ఇచ్చేస్తాను, చాలా బాగుంటుంది అని కసిగా చెప్పాడు మోహిత్. ఆ మాటకి కోపంతో ఊగిపోయిన శాలిని చూసి లోపలే నవ్వుకుంటూ, ఇంతకీ మీరు ఇక్కడికి రావడానికి కారణమేంటో మిస్ శాలిని అని సూటిగా ప్రశ్నించింది హాస్ని. నాకు నీతో సుత్తి మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ లేదు, స్ట్రైట్గా అసలు విషయానికి వచ్చేస్తున్నాను. డైరెక్టర్ రవీంద్ర మూవీలో ఫీమేల్ లీడ్గా సెలెక్ట్ అయిన యోగితాను తప్పించి ఆ ఆఫర్ మాన్వితాకి ఇచ్చారు. అందుకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా? రాత్రికి రాత్రే తన అందాలన్నీ నీకు దోచిపెట్టి నిన్ను తన వశం చేసుకుందా, అందుకే ఉదయానికి తన ఫేట్ మారిపోయిందా అని హేళనగా అడిగింది శాలిని. ఆ మాటకి హాస్ని ఎలా స్పందిస్తుంది, శాలిని ప్లాన్ ఏంటి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.